దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లాలో మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెల 16వ తేదీన నాగర్ కర్నూలు భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. మోడీ రాక కోసం బీజేపీ శ్రేణులు సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ నాగర్ కర్నూలుకు విచ్చేస్తున్న సందర్భంగా సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేస్తున్నామని, గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలని, అలాగే కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన కొద్ది కాలంలోనే ప్రజలను మోసం చేస్తున్న తీరు పట్ల ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారని, ఈసారి ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ మరోసారి అధికారం చేపడుతోందని అన్నారు. అనంతరం బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి కూడా ప్రభుత్వ ఏర్పాట్లను చేస్తున్నారని, ప్రజలు బీజేపీ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారని, ఖచ్చితంగా బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా నాగర్ కర్నూలులో 16వ తేదీన జరగనున్న భారీ బహిరంగ సభకు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ ఉంది. మరి నిన్న హైదరాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రావటం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో 15, 16, 18 3 రోజుల పాటు భారత ప్రధాని పర్యటించబోతా ఉన్నారు. మరి 16 నాడు నాగర్ కర్నూలుకి ఇక్కడ భారీ బహిరంగ సభలో వారు పాల్గొనబోతా ఉన్నారు. మరి ప్రసంగించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సీట్లు గెలవాలని, ఎక్కువ సంఖ్యలో ప్రాతినిధ్యం మరి కేంద్ర పార్లమెంట్లో ఈసారి ఉండాలన్నటువంటి ఆలోచనతో పాటు ఈ రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోచుకుంటూ ఉంటుంది, మరి 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ఏ రకంగా మరి పూర్తిగా నాశనం చేసింది అన్నటువంటి విషయాలపైన ప్రముఖంగా ప్రస్తావించడంతో పాటు మరొకసారి మోడీ ప్రభుత్వానికి మద్దతు కూడగట్టడం కొరకు ప్రధానమంత్రి గారు విస్తృత పర్యటనలో భాగంగా నాగర్ కర్నూలుకి విచ్చేస్తున్నారు. అటు బహిరంగ సభలో పెద్ద ఎత్తున ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా పాల్గొనాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో మన ప్రియతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. 16వ డేట్ రోజు కనీ విని ఎరగని రీతి లోపల తెలంగాణలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ బహిరంగ సభ లోపల నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది, రాబోయే రోజులలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముచ్చటగా మూడోసారి మళ్ళీ భారతదేశంలో అధికారంలోకి వస్తాం. ఆ వచ్చిన అధికారం లోపల 400 సీట్లు ఖచ్చితంగా మేము పారైపోతాము. ఆ 400 సీట్లలో నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం కూడా విజయదుందుబి మోగించి ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇవ్వబోతున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఒకసారి 2 సార్లు బీఆర్ఎస్ చేతిలో మోసపోయినరు, మరొకసారి కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నరేంద్ర మోడీ గారికి అధికారం కట్టబెట్టడం కోసమే ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గము భారతదేశం ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది. ఈ ప్రజా సభను విజయవంతం చేయాలని చెప్పి మేము ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.